బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అయిపోయారు మా వెంకట్ గారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న నా ఆర్టిస్టులను ఇప్పుడు ప్రజెంట్ స్టార్లు అయ్యారు కాబట్టి ప్రజెంట్ చిన్న స్టార్లు అయ్యారు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను నమ్మిన నమ్మకాన్ని థియేటర్ దాకా వచ్చారు అందరు. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకు ప్రౌడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు కూడా మీడియా వాళ్ళకు కూడా నేను ఒక మీడియా వ్యక్తిని ఫస్ట్ నుంచి చెప్పాను మీ అందరికి కూడా, మనం ఫస్ట్ పాజిటివ్ ఆలోచించాలి. ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలే నేను నమ్మను, కేవలం ఒకటే హార్డ్ వర్క్ ఒకదాన్ని నమ్ముకుంటా. ఆ నమ్మిన ఫలితాన్ని డైరెక్టరు, హీరోయిన్, హీరో, మ్యూజిక్ డైరెక్టరు అండ్ డిఓపి, యాక్టర్స్, సినిమాలో ఉన్న చేసిన యాక్టర్లు అందరూ వాళ్ళు బాగా చేసి నేను నమ్మిన పెట్టిన దాన్ని రిటర్న్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. సెకండ్ వీక్ ఒక చిన్న సినిమా తీశాను, అది ఫస్ట్ వీక్ ఎట్లాగో మంచిగా రన్ అయ్యింది. నేను నాకు అనుకున్న బడ్జెట్ వచ్చేసి ఐఎమ్ చాలా చాలా హ్యాపీ. మళ్ళీ సెకండ్ వీక్ కూడా అన్ని థియేటర్లు కొత్త థియేటర్లు పెంచారు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం నియర్ బై థియేటర్ చూడండి, హుషారుపేటల మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక పెద్ద సినిమా మధ్యలలో ఏమంటే సూర్య, డీసీ అండ్ రవితేజ సార్, ఈ సినిమా మధ్యలో మన సినిమా ఆడుతుందంటే చాలా చాలా హ్యాపీ. గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి. మా వాళ్ళు అందరూ డల్గా ఇంకా థియేటర్ కాదు, ఆల్రెడీ థియేటర్లు ఎండిపోతున్నాయి. మనకు ఆల్రెడీ 5 lakhs మెంబర్స్ చూశారు మన సినిమాని, ఇంకా మన సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు మనం పెట్టగానే ఉరకారు కదా థియేటర్కి, కొంచెం మన ఓటీటీలో కానీ ఇంకెక్కడైనా థియేటర్ వైజ్గా మళ్ళీ వెళ్తారు. మన థియేటర్లు ఇంకా ఉన్నాయి, ఇంకా 2 weeks 3 weeks నడుస్తాయి మనది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇచ్చాము, దాన్ని ప్రజలు మన ఏవీలో చూశారు మీరంతా. అది ఎంత బాగా అందరు నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసావు, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నావు అని చెప్పినప్పుడు నేను అంతకుమించి ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్కి. ఫస్ట్ ఆడియన్ ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అవుతారో, ఒక ఆడియన్ వచ్చి ఒక 200 పెట్టి అమ్మయ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సినిమా పోతే నా టెన్షన్లు ఇంట్లో మన చాలాసార్లు మన ఇంట్లో చాలా టెన్షన్లు ఉంటాయి. ఇంటికి పోయినప్పుడు ఫ్యామిలీ టెన్షన్లు, ఇంకేదో బాధలు ఉంటాయి. ఒక సినిమాకి ఎందుకు పోతాం? ఎంజాయ్ చేయడానికి పోతాం. మన సినిమాకి వచ్చిన వాళ్ళు ఆ 2 గంటలు డైరెక్టరు ఆ 2 గంటలు ఆ థియేటర్లో ఉంచిన వాళ్ళని బయటికి పోకుట, ఆ 2 గంటలు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ బయటకు వచ్చేటప్పుడు, సార్ సూపర్ది సార్ సినిమా, నాకు అసలు 2 గంటలు నా లైఫ్ని అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం తెలియకుండా, ఎక్కడెక్కడ మొదలు పెట్టినాం. మనం ఇప్పుడు ప్రజెంటు ఏమంటారు ఈ అక్రమాలు అమ్మాయిల మీద జరిగేటి అన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి, ఎక్కడ స్టార్ట్ అయినాయి? స్టార్టింగ్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెన్సార్ బోర్డ్, థ్యాంక్ యూ సో మచ్. నాకేమి 6 months బాధపడ్డానేమో కానీ ఒక ఫ్యామిలీ చూడాలని చెప్పినప్పుడు నిజంగా భగవంతుడు ఉన్నారు, నేచర్ ఉందని అనిపించిందండి నాకు. హైదరాబాద్ సెన్సార్ కానీ ముంబై సెన్సార్ కానీ చాలా సపోర్ట్గా ఉంది, అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కొన్ని వెబ్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ జెన్యూనిటీకి. అంటే నేను డేర్గా వచ్చాను ఒక ప్రొడ్యూసర్గా. ఆ డేర్ అంటే ఏంటంటే నమ్మకం. ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, చాలామంది ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి వెబ్సైట్ ఏమంటారు. మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది, నిన్న కూడా జరిగింది. ఒక అతనిది ఫోక్ సింగర్ది చిన్నది పాపము, తను చాలా సాంగ్స్ ఇట్టు చిన్న మిస్టేక్ 5 నిమిషాల ఆశకి జీవితమే తలకిందులు అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది చిన్నగా ఉన్నప్పుడు మనం పెంచే పెంపకం, ఇండ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలి. డైరెక్టరు డేర్గా ఒక కథ రూపంలో చెప్పాడు. జనరల్గా మనం అంటాము, ఫ్రెండ్స్ ఇద్దరం కూర్చుంటాము, అరే చెప్పురా మీరు అంటామా, చెప్పే అంటాం. కథ ఎట్లా ఉంటుంది? మన ఫ్రెండ్లుగా ఫోన్లు మాట్లాడుకు ఎలా మాట్లాడుకుంటాము, ఇంట్లో ఎట్లా ఉంటాము, కథ అలా చెప్పి నేను ఫస్ట్ నుంచి రియలిస్టిక్ తీసుకున్నాము. ఎందుకన్నాడు ఆయన? కథని కథలాగా అంటే ఒక చెప్పాల్సింది ఆయన సినిమాటిక్ చెప్పిండు. అది చాలామంది ఎవరైతే ఊర్లలో ఉన్నారో, ఎవరైతే సినిమాలో ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు 2 రాష్ట్రాలకు విడిపోయినవేమో కానీ తెలంగాణ ఆంధ్ర ఒక్కటే అని నిరూపించారండి మీరు. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. 2 రాష్ట్రాలు అంటే విభజన అయినాం కానీ 2 రాష్ట్రాలు ఒకటేనని హుషారు పిట్టలతోటి ఆంధ్ర కలెక్షన్, తెలంగాణ కలెక్షన్ చాలా బాగున్నాయి. మా సినిమాకి చాలా ఆదరిస్తున్నారు ఆంధ్ర పీపుల్స్. తెలంగాణ మని అంటే మనం అంతా తెలంగాణలోమని అంటే తెలుగు వాళ్ళమని నిరూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకంటే నాకు స్టార్లు ఎవరండి? మీరు నా సినిమాని ఇట్టు చేసి ప్రేక్షకులందరూ మీరే నా స్టార్లు, మీరే నా దేవుళ్ళు. నేను ఒక మంచి సినిమా తీసిన మీరు అందరూ ఆదరిస్తారు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆదరిస్తారు. ఒక్కొక్కరు ఎందుకు వస్తారని మన సినిమాకి వచ్చి చిరంజీవి సారని ఎవరైనా ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? మనకు టైం ఎందుకు కేటాయించాలి? మనకు ఎప్పుడైనా అర్హత వచ్చినప్పుడే కిరాయిస్తారు. ఫస్ట్ డే చెప్పిన నాకు అర్హత ఉంది కాబట్టే
సురేష్ బాబు సార్ ఎంకరేజ్ చేశారు. అర్హత ఉంది కాబట్టే సినిమాని మీరు హిట్ చేశారు. ఇక్కడ మేమందరం హార్డ్ వర్క్ చేశాము, సినిమా నిలబెట్టగలిగాము. థియేటర్లో ఆడియన్స్ డైరెక్టరు 100% సాటిస్ఫాక్షన్ చేయగలిగిండు కాబట్టి ఎట్టుకొట్టగలిగినాం. ఇక్కడ ఏం లేదు, అందరు హార్డ్ వర్క్ చేయాలి. ఇందులో ఏమీ ఎవ్వరు గొప్పగా ఫీల్ అవ్వరు. 4 రోజులు బతికిపోయేటోళ్ళం. ఎందుకంటే అన్నీ మనం ఒకటే నమ్మాలి, అందరికి సహాయంగా ఉండాలి, అందరికి సపోర్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు ఫస్ట్ గౌరవించుకోవాలి. ఎందుకంటున్నంటే ఇట్టు కొట్టిన తర్వాత అని చెప్పలేదు, ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నా. అందరము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీ అందరం గౌరవించుకుంటూ ముందుకు పోవాలన్నదే నా కోరిక. సెకండ్, ఈ సినిమాలో మెయిన్ కథను నమ్మి ముందు తీసుకొచ్చిన మన తెలుగింటి ఆడబిడ్డ వాస్తవ్ గణేశన్. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి గురించే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెయిన్ రీజను, కథ ఒప్పుకున్నప్పుడు తన ఈ చిట్టి క్యారెక్టర్ను నేను చేయగలనా సార్ అని అడిగింది. అమ్మా ఇది క్యారెక్టర్ తల్లి, ఒక చిట్టి అనే క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అమ్మా అన్నప్పుడు, అవునా సార్ అని 100% చేస్తారు, చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మనకి కనెక్టివిటీ అవుతుందంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది. చేసిన తర్వాత చెప్పాను టీజర్ సేమ్ ఇప్పటిదాకా వాళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు. కానీ దాన్ని నా హీరోయిన్ అంటే హీరోయిన్ మై డైరెక్టర్ ప్రమోషన్లో డైరెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు సినిమాని ప్రమోషన్ థియేటర్ తీసుకురావడం వల్ల వీళ్ళు ముగ్గురు మాత్రమే బాగా సపోర్ట్ చేశారు, బాగా ముందుకు వచ్చారు. వాస్తవ్ గణేశన్ అనేది చాలా గ్రేట్. ఈ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ వేరే అండి. కొంచెం ముందుకు రమ్మ. ఒరిజినల్ క్యారెక్టర్ వేరు. ఒక గుడ్ న్యూస్ ఈరోజు ఆ అమ్మాయికి మీరందరూ కూడా ఏంటంటే, నాకు ఈ మధ్యన మే 21కి నాకు ఆడకూతురు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మీదేవి పేరేం పెట్టుకున్నానంటే వాస్తవి యాదవ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈ అమ్మాయి గురించి అందరు ఇక్కడ చెల్లి ఎందుకంటున్నామంటే, అమ్మాయి ఒరిజినల్గా కూడా చాలా డేర్ అండ్ ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. ఒక ప్రొడ్యూసర్ నా కూతురు పేరు వాస్తవి పెట్టుకున్నానంటేనే అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీరు అర్థం చేసుకో. సినిమా వేరు, చిట్టి అనే క్యారెక్టర్ వేరు. చిట్టి అనే క్యారెక్టర్ మేము ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చూపించలేదు. డైలాగులు కూడా మేము చెప్పాను రూటెడ్, మన ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునే పదాలు మాత్రమే అవి ఒక సినిమా రూపంలో. సెకండ్ హాఫ్ ప్రతి ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. ప్రతి ఒక చెల్లుంటే ఎలా ఉంటుంది, ఒక అక్కుంటే ఎలా ఉంటుంది, ఒక కూతురుంటే ఎలా ఉంటుందని వాస్తవి గణేష్ నిరూపించింది. ఒక చిట్టి అనే క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగున్నాయని చెప్పి మా రివ్యూ రాశారు, చాలా హ్యాపీ. ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగా రాసినని చెప్పారు, యాక్టర్స్ అందరూ బాగా చేసినని చెప్పారు. దీనికి అంతటి కారణం భిక్షు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి గారు, అంతేకాదు యాక్టర్స్ మొత్తం టోటల్ క్రూ కష్టపడితేనే ఒక సక్సెస్ వస్తుంది. ఈ మూవీకి అందరు హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. వాస్తవికి ఎప్పుడు ఆ అమ్మాయిని నా బిడ్డ రూపంలో ఎందుకు చూసుకోవాలనుకున్నా అంటే, అమ్మాయి డేర్కి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ బాగా చేయగలిగింది, అన్నీ చేయగలిగింది. దాంట్లో ఉన్నతమైన వ్యక్తిత్వం అమ్మాయిది కాబట్టి దానికి నా కూతురుగా ఆమె చూసినప్పుడు నాకు తను గుర్తొస్తుంది. ఫస్ట్ ప్రాజెక్టు చాలా హిట్ ఇచ్చినందుకమ్మా, అంటే ఒక నమ్మి చేసినందుకు దానికి మాకు అంటే వచ్చి అందరూ అంటారు సినిమా చేయడం కాదు, సినిమా థియేటర్ దాకా తీసుకురావడం అనేది గొప్ప. ఈ అమ్మాయి నా కష్టాలు పడైనా సరే, ప్రెస్ మీట్లకు వచ్చైనా సరే, నేనున్నా సార్ నడవండి, నడవండి సార్, నడవండి అనేది అమ్మాయి డైరెక్టరు వీళ్ళిద్దరు ముందుకు. అంటే ప్రతిసారి నేను ఎప్పుడన్నా ఏదన్నా కూడా దాన్ని ఖచ్చితంగా నాకు ఇవ్వగలిగారు. ఒక్కసారి తనకి గట్టి క్లాప్స్ కొట్టడానికి మన తెలుగు అమ్మాయి, ఒంగోలు అమ్మాయి కొట్టిందా కొట్టలేదా సక్సెస్. ప్రతి థియేటర్ చిట్టి అనే క్యారెక్టర్ ఇట్టు కొట్టగలిగింది. అదే ఆమెకి ఇచ్చే గిఫ్ట్. నేను ఈ సినిమా ద్వారా నా కూతురుకి తన పేరు పెట్టుకున్నాను. అది చెప్పాను రీజన్ ఎందుకు పెట్టుకున్నాను, నాకు క్లారిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ వీక్ రన్ అవుతున్నందుకు పబ్లిక్ కూడా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మొత్తాన్ని చెప్పాలంటే సురేష్ బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ జగదీష్ సార్, ప్రవీణ్ సార్, అండ్ మార్తన్న వెంకటేష్ సార్, అండ్ వేణుగోపాల్ సార్, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దిల్రాజ్ సార్ నా గురువు, ఆయన నుంచి ఎన్నోసార్లు నేను నేర్చుకున్నా. ఆయన కలిసినప్పుడు నా జన్మ ధన్యమైంది అనుకున్నా. కలిసి పిలిచి బాగా ఇట్టు కొట్టినామని చెప్పాడు. ఆ ఒక్క మాట నా జన్మ అంటే మనం ఎప్పుడు ఒక రాసుకుంటూ ఉంటాం, అక్కడ ఎప్పుడు కలుస్తామా అని అనుకుంటాం, కానీ ప్రయత్నిస్తే జరగందు అంటూ ఏది లేదనేదే నేను చేయగలిగిన. మీరందరూ కూడా చేయగలరు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు భయపడకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ నా మేనేజ్మెంట్. నేను ఈరోజు సినిమాని ఇట్టు కొట్టడానికి కారణం 3 వ్యక్తులు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మేనేజర్ శ్రీశైలం గారు అండ్ నవీన్, వీళ్ళకు మీరు ఎందుకంటే వీళ్ళు నా బ్యాక్గ్రౌండ్. నేను ఈరోజు ఈ సినిమా ఇంత గిట్టు కొట్టానంటే శివ, వీళ్ళు ముగ్గురు నా యొక్క సక్సెస్కి కానీ నాకు వచ్చే మీరైతే వీళ్ళ ముగ్గురికే చెందాలి నా సక్సెస్. ఎందుకంటే చాలా 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 ప్రౌడ్. అంటే
ఇప్పుడు అంటారు కదా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అంటానికి. డే అండ్ నైట్ కష్టపడ్డారు. బాను నెక్స్ట్, బాను, మౌలి నెక్స్ట్ లడ్డు, నెక్స్ట్ లక్కీ ఇక్కడ స్పెషల్. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా బాగా చూసుకుంటాడు ఎప్పుడు. అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా మధ్యలో కొన్నిసార్లు. తను, బాను వీళ్ళందరూ కూడా నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. అంటే మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి సార్, మీరు కష్టపడతారు, మీకు అందరూ ఎంకరేజ్ చేస్తామని చెప్పింది వీళ్ళందరూ నాకు ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ పరంగా కావచ్చు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మూవీని నమ్మి చేస్తూ ఉన్నారు. దీంట్లో మూవీ అంటే మన కో డైరెక్టర్ కళ్యాణ్జీ అండ్ చరణ్ వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతున్నారో సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎంతో కొంత ఇచ్చిన కూడా తీసుకొని సినిమాకి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కృతజ్ఞతలు. ఇంకా ఆడియన్స్ కూడా కృతజ్ఞతలు. ఒక్కసారి ఎవరు మాట్లాడదు, మౌలి మాట్లాడు, మేనేజర్ మాట్లాడు, ఒక మాట అనండి, ఏం కాదు, ఏం అనట్లేదు. విశార్ పిట్టల మూవీ అందరూ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓకే, గుడ్. ఒక మాటను ఓకే వాళ్ళు భయపడుతున్నారు. చాలా హ్యాపీ ఏంటంటే ఈ టీం సపోర్ట్ చేయడం వల్లేనే హుషారు పిట్టల టీము సక్సెస్ అవ్వగలిగింది. వీళ్ళు లేకపోతే సినిమా లేదని. ఎందుకంటున్నంటే మనం ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. ఎస్ఆర్నో, మన దగ్గర ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. వచ్చినాక వస్తున్న చాలామంది ఉంటారు, అది వేరే విషయం. ఏం లేనప్పుడు నా వెనుకుండి చేయగలం సార్ అనేది, నేను ఏదైతే చేయగలనో దానికి ఆయుధం పోస్టర్లందరూ వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ. ఇంకా మా విజయం వస్తున్నందుకు ఇంకా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మీరు ఇండస్ట్రీ. నాకంటూ ఒక TFI అంటే తెలుగు ఏమంటారు టాలీవుడ్లో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బాధ్యతని నేను ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు తీస్తాను. ఇంకా మీరు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిలబెట్టుకొని జాగ్రత్తగా డిసిప్లిన్గా ఖచ్చితంగా మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ సక్సెస్ మీట్ ఉంది, ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ చెప్తాను మీకు. నా ఉద్దేశంలో ఏంటంటే మా యాక్టర్స్, ఇందులో చేసిన యాక్టర్లు అందరికీ, ఇందులో చేసిన 24 క్రాఫ్ట్స్ అయితే హోల్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు థియేటర్కి పోయినప్పుడు మీతో సెల్ఫీలు చూడండి, అదే మీకు అందరికి ఇచ్చే గిఫ్ట్. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అవ్వగలిగిన అదే. మళ్ళీ ఇక్కడ పేరు అంటే నెక్స్ట్ మీట్లో అందరి పేరు చెప్తాను, క్లియర్గా టైం కూడా లేదు కానీ పాపం మా మీడియా మిత్రులకు ఆకలి కూడా అవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ యాదవ్ గారు. థ్యాంక్ యూ. ఇట్ ఇచ్చేసి